ఇతను ఒక విచిత్రమైన మనిషి అనుకుంటా. ఈ మనిషి వెర్రివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. 36వ అంతస్తు నుండి ఒక ఇనుప కడ్డీని తన్ని ఒక ఖాళీని బలవంతంగా తెరిచాడు. 100 మీటర్ల ఎత్తులో ఉన్న గాలిలోకి ధైర్యంగా బయటకు ఎక్కాడు. అక్కడికి చేరిన తర్వాత అతను శాంతించాడు. పశ్చాత్తాపం మొదలైంది. కానీ పైన ఉన్న ఈ దుర్బలమైన స్థలం గుర్తుకు వచ్చినప్పుడు అతను మళ్ళీ 35వ అంతస్తులోకి అడుగు పెట్టాడు. ప్రతిసారి అతను ఇనుప కడ్డీని పట్టుకుని తన అడుగును చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు. 2వ అంతస్తుల మధ్య గోడ ఉండడం అతనికి అతిపెద్ద సవాలు. అతను అడుగు పెట్టడానికి అక్కడ కొంచెం స్థలం సరిపోలేదు. అతను తన చేతులతో బలంగా మాత్రమే కిందకు కదలవలసి వచ్చింది. అరగంట కృషి చేసిన తర్వాత అతను చివరకు 31వ అంతస్తుకు చేరుకున్నాడు. అతనిలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు అనిపించింది. ఒక్కొక్క అడుగు కాకోకుండా అతను ఒకేసారి 2 అడుగులు వేయడం మొదలుపెట్టాడు. కానీ అప్పుడు ఏదో తప్పు జరిగింది. అతను కాలు చాపాడు. కానీ కిందన కడ్డీ లేదు అని అతనికి అనిపించింది. వెంటనే తన కాలును వెనక్కి లాగి పూర్తి బలంతో మళ్ళీ పైకి ఎక్కాడు. అతను గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. శాంతించిన తర్వాత అతను చిక్కుకున్నట్లుగా భావించాడు. తిరిగి పైకి వెళ్ళడం అసాధ్యం. బ్రతకడానికి అతను క్రిందికి కొనసాగాలి. ఇది అర్థం చేసుకున్న అతను ఏమాత్రం సంకోచించుకోకుండా అతను తన బెల్టును తీసి ఇనుప కడ్డీకి గట్టిగా పట్టుకుని నెమ్మదిగా క్రిందికి కూర్చున్నాడు. ఎటువంటి భద్రతా సామాగ్రి లేకోకుండా అతను ఈ ఎత్తైన ఎత్తులో తన పనిని ప్రారంభించాడు. అతను బెల్టును ఇనుప కడ్డీకి గట్టిగా లాక్ చేశాడు. 28వ అంతస్తులో ఇనుప కడ్డీని వదిలేశాడు. అతని శరీరం గాలిలో వేలాడుతూ ఉంది. అతను పూర్తిగా బలంతో ఊగాడు. చివరి క్షణంలో బెల్టును వదిలేసి ఒక కడ్డీపై దిగాడు. ఇప్పుడు ఒక కొత్త సమస్య తలెత్తింది. ఈ అంతస్తులో గదిలోకి ప్రవేశించడానికి బాల్కనీ లేదు.